మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లలను, మీ ఇద్దరు భార్య భర్తలు గొప్ప 100 రన్నింగ్ తోటి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండి మీరు ఒక కానకంట అంటే ఇంకా మీరు ఇంకో ప్రపంచానికి పరిచయం కాలే, సరే ఆధ్యాత్మిక మార్గంలో పరిచయం కావచ్చు, దైవ సన్నిధిలో మీరు అందరికీ కావచ్చు. కానీ ఇంత మాధుర్యం మీలో ఉన్నదనే విషయం ఇవాళ మాలాంటి వాళ్ళం చాలా గమనించినాం. చూసినా మీరు పాడిన పాట మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. మాకు చిన్నప్పటి నుంచి ఈ భక్తి పాటలు మా నాన్నగారు కూడా ఇప్పుడు బాగా ఆడేదాన్ని. మా ఊళ్ళో చాలా మంది ఉంటారు. అయితే నేను చిన్నప్పటి నుంచి మాకు పాటలు, సంగీతం, డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ భక్తి పాటలు, ఈ భజనలు ఇవన్నీ చేస్తాం. కాకపోతే కొన్ని ఇక్కడ ఏంటంటే మా ఏరియా చాలా టాలెంటెడ్ ఉన్నారు ఇతర వాళ్ళు. కాకపోతే మాకు ఏదైనా మ్యూజిక్ సంబంధించిన శిక్షణ పొందాలంటే హైదరాబాద్ వెళ్ళాలి. లేకపోతే మాకు ఇప్పుడు నాగ్పూర్ ఇక్కడ నుంచి 450 కిలోమీటర్స్ హైదరాబాద్ దగ్గర వస్తుంది. కాకపోతే ఈ నది తీర ప్రాంతాలు ఇప్పుడు ఈ కూలియారు ఈ బ్రిడ్జ్ చేస్తాయి. అంతకుముందు కాకపోతే డిగ్రీ తర్వాత ఏదైనా కంబైన్ కోర్స్, మ్యూజిక్ సంబంధించిన కోర్స్ చేసేసి కొంచెం ముందుకు వెళ్ళేవారు. హార్మోనియం క్యాట్ అన్నీ పాటల పరంగా అవగాహన ఉంది కావచ్చు. మీ నోట ఒక పాట మేము వినాలని మా ప్రేక్షకులకు చూపించాలని సార్. ఒక పాట మీ నోట పాడండి. తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునే రామయ్య, తండ్రి మాటకై పదవిని వదలి అడవులకే గెనయా, మహిళోద్యనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ, ఆదిని రక్తకుడపహరించితే ఆక్రోశించెనయా, అసురుని దృంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా, సాకలి నిందకు సత్యము చాటగ కుల సతినే విడనాడెనయ, నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా, నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా, సత్యం ధర్మం త్యాగం కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా, అందరి బంధువయ్యా, ఆదుకునే ప్రభువయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా ఆ సీతారామయ్యా, చేయూతనిచ్చే రామయ్యా ఆ సీతారామయ్యా, కోర్కెలు తీర్చేవాడయ్యా కోరంగ రామయ్యా, అందరి బంధువయ్యా, ఆదుకునే ప్రభువయ్యా, డైలాగ్ చెప్తాను. అయితే యమదొంగ సినిమాలో ఒక చిన్న డైలాగ్ మానవ జాతిని హీనంగా, నీచంగా ఆ యమధర్మరాజు బాధిస్తూ ఉండగా గుడి నుంచి యమలోకానికి వెళ్ళిన జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ డైలాగ్ చెప్తారు. అయితే యముని రూపంలో ఉన్న మోహన్ బాబు గారు ఈ మానవ జాతి నీచము, అల్పము, స్వల్పము అనగా జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించి యమా ఏమంటిది మానవ జాతి నీచమా, ఎంత మాట వైద్యుడి వరకు వెంటాడి వేధించి ముక్కు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను వంట కలిగి 10 ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గడ్డిపోచగా నెంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడు మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని ఎంత అవివేకం, ఎంత జ్ఞానం, ఎంత నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అధిముడు అనే కింక భావాన్ని ఒకటి వేలతో సైతం భక్తి తగిలించి వేసుడా. ముక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కుల నేలే అష్టదిక్పాలకులు, మనవుడనిచ్చే పంచభూతంలో సైతం జయ హో నరుడాన్ని హసించు విధముగా సింహాసనాన్ని అధిష్ఠించగా స్వర్ణ మడిమయ రత్న తాలింప్రతమైన ఈ సభా మందిరమున అకుండిత సేవాలంక పరివార సమూహం మధ్యమున భూతల పరిలక్షణ ధర్మానిలయమైన ఈ రౌరవమున సర్వదా శతద సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? Thank you.